ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ను పరిశీలిద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి వీడియోని చూస్తున్న వారు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ అయ్యే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ముందుగా జీపీఓకి సంబంధించి ఒక వార్త ఇవ్వడం జరిగింది. దాంతో మన న్యూస్ ప్రారంభిద్దాం. చూడండి, అర్హతలతో సంబంధం లేకుండా పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓలుగా అవకాశం కల్పించాలి. అధికారులకు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వినతి. రాష్ట్ర రెవెన్యూ శాఖలో పనిచేసి అపార అనుభవం కలిగిన పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు అర్హతతో సంబంధం లేకుండా జీపీఓలుగా అవకాశం కల్పించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. మరి గౌరవ అధ్యక్షుడు లచ్చిరెడ్డి సమక్షంలో మరి వినతి పత్రం అందజేయడం జరిగిందని ఇవ్వడం జరిగింది. రెవెన్యూ విభాగంలో నేరుగా విఆర్ఏలుగా నియమితులై 2018-19లో విఆర్ఓలుగా సుమారు 250 మంది పదోన్నతి పొందారని వారు గుర్తు చేశారు. వీరంతా ప్రస్తుతం వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారని, వీరందరూ తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ జీపీఓ నియామకానికి సంబంధించిన జీవోలో పేర్కొన్నటువంటి కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. 5 ఏళ్ల సర్వీసు అనే నిబంధన వీరికి తీవ్ర ఆటంకంగా మారిందని గుర్తు చేశారు. చాలామంది విఆర్ఓలు 10వ తరగతి విద్యార్హతతో అనేక సంవత్సరాలు సేవలు అందించారన్నారు. రెవెన్యూ శాఖలో వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి వారిని రెవెన్యూ శాఖలో జీపీఓగా అవకాశం కల్పించాలని కోరుతున్నారని ఇక్కడ మరి విఆర్ఏలు 5 ఏళ్ల సర్వీస్ లేదని, విఆర్ఏలుగా పనిచేసి విఆర్ఓలుగా ప్రమోట్ అయినారు, వారికి 5 ఏళ్ల సర్వీస్ లేదని జీపీఓగా అవకాశం కల్పించడం లేదని వారికి కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్, పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓలుగా అర్హత కల్పించాలని ట్రెసా అంటే రెవెన్యూ అసోసియేషన్ కోరినట్టుగా అర్హతలకు సంబంధం లేకుండా పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ అవకాశం కల్పించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. 2018-19లో విఆర్ఓలో సుమారు 250 మంది పదోన్నతి పొందారు. గతంలో విఆర్ఏలుగా నియమితులై వీరంతా ప్రస్తుతం వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. వీరంతా మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ జీపీఓల నియామకానికి జారీ చేసిన జీవోలో కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. పూర్వ విఆర్ఓ విఆర్ఏలో చాలామంది ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు విద్యార్థులు కలిగి ఉన్నారని, రెవెన్యూ విధుల్లో అనుభవం గడించారని అన్నారు. ఇక ఏపీ గ్రూప్ 1కి సంబంధించిన వార్త ఇది. గ్రూప్ 1 కేసులో A2 ఆఫీసులో సోదాలు. హైదరాబాద్లో మధుసూదన్ విచారణ. ఏపీకి సంబంధించిన 2018 గ్రూప్ 1లో ఎవాల్యుయేషన్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన వార్త. వైసీపీ హయాంలో నాటి ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను వెలికితీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. వైఎస్ అభిమాని జగన్ సన్నిహితుడు పమిడికాల్లో మధుసూదన్ను విజయవాడ పోలీసులు హైదరాబాద్లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్ సహకారంతో మధుసూదన్ 2008లో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. కరోనా సమయంలో ఏపీపీఎస్సీలో మూల్యాంకనంలో కీలక భూమిక పోషించారు. మాన్యువల్ విధానం కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి 1.14 కోట్లు తీసుకున్న క్యాంసైన్ కంపెనీ డైరెక్టర్ హోదాలో ఆయనపై కేసు నమోదైంది. గ్రూప్ 1 మూల్యాంకన అక్రమాల్లో అసలు సూత్రధారి అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు కాగా, రెండో నిందితుడు మధుసూదన్పై ఇటీవల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్కు వెళ్లిన బెజవాడ పోలీసులు బంజారాహిల్స్లోని పంచవటి కాలనీలో ఉన్నటువంటి కార్యాలయంలో మధుసూదన్ను ప్రశ్నించారు. అప్పట్లో ఏం జరిగింది, ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా ప్రైవేటు రిసార్ట్స్లో మరి మూల్యాంకనం ఎందుకు చేశారు, అలా చేయమని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారా, ఏపీపీఎస్ నుంచి ఎవరైనా అడిగారా, మరే ప్రభుత్వ పెద్దల నుంచి పైరవీ చేయించుకున్నారా అని ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పట్లో డిజిటల్ మూల్యాంకనానికి వినియోగించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక నెక్స్ట్, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వార్త. హైకోర్టులు తీర్పులను రిజర్వ్లో ఉంచేస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామం, దీన్ని అనుమతించము. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. హైకోర్టులు తీర్పును వెలువడించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయని, చాలా కేసులలో తీర్పులను రిజర్వ్లో ఉంచి
చాలా కాలం పాటు తీర్పులను వెలువరించడం లేదని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టులో జరుగుతున్న జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 జనవరి 31 ముందు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడించని కేసుల వివరాలను 4 వారాల్లోపు సమర్పించాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. తమ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి 2-3 ఏళ్ళు అవుతున్న తుది తీర్పుని ఇంకా ప్రకటించలేదని 4 దోషులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తానికి మరి తీవ్ర జాప్యం చేసినందుకు హైకోర్టులను మందలిస్తున్నట్టుగా ఈ వార్త చూడాలి. ఇక రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ అనుమతితో సిఎస్ కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి ఈ పదవిలో 3 ఏళ్ల పాటు పనిచేస్తారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చెందిన ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా అదనపు బాధ్యతలో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి సొంతూరు వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరేగాం. ఇక వివక్ష తగదు, నీట్ దివ్యాంగ ర్యాంకర్కు సీటు కేటాయించిన సుప్రీం. దివ్యాంగుల పట్ల వ్యవస్థాగతమైన వివక్ష చూపే ప్రవృత్తి తొలగిపోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంగవైకల్యం కారణంగా ఓ విద్యార్థికి వైద్య సీటు నిరాకరించడాన్ని తప్పుపట్టింది. 2024లో జరిగిన వైద్య నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించినప్పటికీ అంగవైకల్యం కారణంగా ప్రవేశ నిరాకరణకు గురైన అభ్యర్థికి సీటు కేటాయించింది. వివిధ వృత్తులు కార్యకలాపాల్లో దివ్యాంగుల చట్టం సమాన అవకాశాలు కల్పించాలని దివ్యాంగుల చట్టం పేర్కొంటుందని, ఇలా అవకాశాలు కల్పించడం ఏదో ఉపకారం చేసినట్టు కాదని, అదొక ప్రాథమిక హక్కని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కబీర్ పహారియా గత సంవత్సరం నీట్లో 720 మార్కులకు గాను 542 మార్కులతో మంచి ర్యాంకు సాధించారు. ఆయనకు జన్మతః 2 చేతులకు ఎడమకాలికి వేలు పూర్తిగా ఏర్పడలేదు. 42% అంగవైకల్యం కలిగి ఉన్న కారణంగా అధికారులు సీటు నిరాకరించారు. దీన్ని సవాల్ చేస్తూ 2 దివ్యాంగ న్యాయవాదులైనటువంటి రాహుల్ బజాజ్, అమర్ జైన్ల సాయంతో కబీర్ పహారియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం దివ్యాంగుల పట్ల వివక్ష చూపే మనస్తత్వం మారాలని, నీట్లో మంచి ర్యాంకు వచ్చిన కేవలం చిన్న శారీరక లోపం కారణంగా పిటిషనర్కు ఎంబీబీఎస్ కోర్సులో సీట్ ఇవ్వకపోవడం తప్పు అని ఈ నెల 2న వెలువరించిన తీర్పులో పేర్కొంది. మార్కులు తగ్గిన సీటు గ్యారంటీ, నీటిపై అనవసరమైన ఆందోళనలు వద్దు నిపుణులు. ప్రైవేటు సంస్థల కీళ్లతో కుస్తీ పడుతున్న విద్యార్థులు, తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన. నీట్ క్వశ్చన్ పేపర్ అత్యంత కఠినంగా రావడంతో పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు ప్రైవేట్ సంస్థల కీతో కుస్తీ పడుతున్నారు. తమకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం ఉన్న ఉత్తమ విద్యార్థులు సైతం కీ చూసిన తర్వాత డీలా పడిపోతున్నారు. పరీక్షకు ముందున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు చాలామందిలో కనిపించడం లేదు. తమకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందో రాదో అన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారని, మొత్తానికి క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉండడం వల్ల కట్ ఆఫ్ తక్కువగా ఉంది, అందరికీ తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుందని ఆ వార్త యొక్క సారాంశం. ఇక నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల, త్వరలో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్. నర్సింగ్ ఆఫీసర్లు స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. గత నవంబర్లో 2322 నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ ఉద్యోగాలకు 42,000 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా 40,000 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు రాసి దాదాపు 5 నెలల తర్వాత ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. మార్కులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ మార్కులను చెక్ చేసుకోవాలని మెడికల్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అసిస్టెంట్ ఇంజనీర్లకు ప్రమోషన్లు, డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు. 2012 బ్యాచ్ చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు అసిస్టెంట్ డివిజనల్ లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విక్రమార్కను కలిసి ప్రజాభవన్లో టీజీపీఏ అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్రావు, సదానందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 4,000 మెగావాట్ల జాతికి అంకితం చేయడానికి అనుగుణంగా ఇంజనీర్లకు పోస్టింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా గిరిజన హాస్టళ్లు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా గిరిజన హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమవుతాయి. తొలుత హైదరాబాద్లోని బేగంపేట, రామంతపూర్ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. వీటి కోసం 20 లక్షల రూపాయలతో
ఒకదానికి 20 లక్షలు, ఒకదానికి 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో పాటు రామంతపూర్లో అడ్మిషన్ పొందే గిరిజన విద్యార్థులకు ఈ 2 హాస్టళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని బాలికలు, బాలలకు వేరువేరుగా నిర్మించనున్నారు. ఇక తెలుగు వర్సిటీ పిహెచ్డి అడ్మిషన్లో అక్రమాలు. అనర్హులను ఎంపిక చేసినవైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగికి రెగ్యులర్ సీటు విచారణ జరపాలంటున్న విద్యార్థి సంఘాలు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పిహెచ్డి అక్రమాలు జరిగినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అనర్హులకు పిహెచ్డి ప్రవేశాలు కల్పించినట్టు తెలుస్తుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగికి నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ ప్రాతిపదికన సీటు ఇచ్చేందుకు ఎంపిక చేయడం వివాదానికి దారితీసింది. ఆ ఉద్యోగి ఎంఫిల్ ఎటువంటి అర్హతలు లేవు. ఇంకోవైపు ప్రవేశ పరీక్షలో ఆ ఉద్యోగికి 41 మార్కులే వచ్చాయి. ఆమె కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని పక్కన పెట్టి ఆమెను ఎంపిక చేయడం ఆంతర్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఆమె బీసీ మహిళ కాబట్టి ఎంపిక చేశామంటూ వర్సిటీ అధికారులు బుకాయిస్తున్నారు. అయితే ఆమె కంటే 5 బీసీ మహిళలకు ఎక్కువ మార్కులు సాధించారు. అయినప్పటికీ ఆ ఉద్యోగిని ఎంపిక చేయడం గమనార్హం. ఆ ఉద్యోగి పనిచేస్తున్న తెలుగు అకాడమీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, కానీ ఆమె ఎన్ఓసి సమర్పించలేదని తెలిసింది. ఈ ఘటనల ఆధారంగా తెలుగు విశ్వవిద్యాలయం పిహెచ్డి ప్రవేశాలు అవకతవకలు జరిగినట్టు స్పష్టమవుతుంది. గుట్టుగా నోటిఫికేషన్ జారీ. తెలుగు విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ప్రాతిపదికన 2023-24 అకాడమీకి పిహెచ్డి ప్రవేశాలకు నోటిఫికేషన్ ఈ ఏడాది జనవరి 30న విడుదల చేసింది. ప్రముఖ దినపత్రికల్లో ఇవ్వకుండా, గుట్టుచప్పుడు కాకుండా, ఎవరికి అందుబాటులో లేని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కూడా పొందుపరచకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఎన్ని పిహెచ్డి సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారో, ఏ రిజర్వేషన్ల వారికి ఎన్ని సీట్లు ఉన్నాయో ప్రకటించలేదు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. పిహెచ్డి పరీక్షను సరైన పద్ధతిలో నిర్వహించలేదు. ఓఎంఆర్ను కూడా పాతది ఇచ్చారు. 100 మార్కుల ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉంటే 50 మార్కులకే ఇచ్చారు. మిగతా 50 మార్కుల గడులను కొట్టేశారు. ఇదేంటని విద్యార్థులు ఇన్విజిలేటర్ను ప్రశ్నిస్తే కొట్టేసిన 50 గడులను కూడా నింపాలని సమాధానం ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అంతా అస్తవ్యస్తంగా సాగింది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ప్రాస్పెక్టస్కు భిన్నంగా ఎంపిక. ఈ ఏడాది మార్చి 17 నుంచి 20 తేదీ వరకు పిహెచ్డి ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అది కూడా విద్యార్థుల ప్రతిభను పరీక్షించలేదు. గత నెల 15న తాత్కాలికంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రాస్పెక్టస్కు భిన్నంగా ఎంపిక చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. ఆ ప్రాస్పెక్టస్లో జాతీయ స్థాయిలో ఫెలోషిప్కు ఎంపికైన వారు యూజీసీ నెట్ ఎంఫిల్ ఉన్నవారిని మొదటి కేటగిరీలో ఎంపిక చేయాలని ఉంది. అయినా మిగిలితేనే రెండో కేటగిరీ వారికి పరీక్ష నిర్వహించి సీట్లు ఇవ్వాలని పేర్కొంది. ప్రాస్పెక్టస్లో ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా మొదటి కేటగిరీ వారికి సీట్లు కేటాయించకుండా తెలుగు వర్సిటీ అధికారులు మొండి చేయి చూపించారు. మరి సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నట్టుగా మొత్తానికి తెలుగు వర్సిటీలో పిహెచ్డిలో అక్రమాలు జరిగాయని ఈ వార్త ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక వెబ్సైట్ ప్రైమరీకి విడుదల. 7 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం. రాష్ట్రంలో వెబ్సైట్ ఇంజనీరింగ్ విభాగం ప్రైమరీకి విడుదలైంది. ఆదివారం నాడు వెబ్సైట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ప్రైమరీకి విడుదల చేసిన అధికారులు తాజాగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ప్రైమరీకీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను డౌన్లోడ్కు అందుబాటులో ఉంచారు. ఈ కీ పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మే 7 సాయంత్రం వరకు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా మరి అభ్యంతరాలు తెలుపవచ్చని తెలియజేస్తున్నారు. ఇక తెలంగాణ DEE సెట్ 2025 తెలంగాణలో 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే DEE సెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత ఏంటంటే కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. SC ST అభ్యర్థులు అయితే కనీసం 45% మార్కులు పొంది ఉండాలి. అర్హత కోర్సు ఫైనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1 నాటికి కనీసం 17 ఏళ్ళు నిండి ఉండాలి. ఎటువంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. రాత పరీక్షల్లో ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలు, 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో పరీక్ష రాసుకోవచ్చు. ఇందులో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ అప్టిట్యూడ్ పైన 10 క్వశ్చన్స్, పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ తెలుగు, ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 3లో మ్యాథ్స్లో 20, ఫిజిక్స్ 10 మార్క్స్, బయోసైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉండడం జరుగుతుంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ May 15th. పరీక్ష వచ్చేసి May 25th పరీక్ష ఉన్నది. ఎర్రకోట సరిపోతుందా? ఫతేపూర్ సిక్రీని వదిలేశారేం? పిటిషనర్లపై CJI మండిపాటు. ఎర్రకోటపై వారసత్వం కోరుతూ రేటు. మొఘల్ చక్రవర్తి వారసురాలి అభ్యర్థన నిర్ద్వందంగా తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటను తనకు అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తనను తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసురాలుగా చెప్పుకుంటున్న ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం కొట్టేసింది. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం CJI జస్టిస్ ఖన్నా, జస్టిస్ PV సంజయ్ కుమార్ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను పూర్తిగా తప్పు అని పేర్కొంది. ఎర్రకోట మాత్రమే ఎందుకు, ఫతేపూర్ సిక్రీని ఎందుకు వదిలేయాలి, వాటిని కూడా అడగండి అంటూ విచారణ సందర్భంగా పిటిషనర్పై CJI మండిపడ్డాడు. ఈ రిట్ పూర్తిగా తప్పుగా భావిస్తున్నామని ధర్మాసనం కొట్టేసింది. తాను బహదూర్ షా జాఫర్ మునిమనవరుడి భార్య అని సుల్తానా బేగం ఈ పిటిషన్ దాఖలు చేశారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోకి తీసుకొని చక్రవర్తిని బహిష్కరించినప్పుడు తన కుటుంబం ఎర్రకోటను కోల్పోయిందని ఆమె పేర్కొంది. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వ ఆక్రమణలో ఉన్నట్లుగా ఆమె పేర్కొంది. పైగా చట్టవిరుద్ధమైన ఆక్రమణకు పరిహారం చెల్లించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం. తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరు మురళి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్తో పాటు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను సమర్థవంతంగా అందించడంపై తెలంగాణ విద్యా కమిషన్ సోమవారం ఉన్నత స్థాయి సెమినార్ను నిర్వహించింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షత వహించగా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు స్వాగతం పలుకుతూ బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ అనే అంశాన్ని విశాల దృక్పథంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ చొరవలు అనే అంశంపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్లో వివిధ వక్తలు మాట్లాడారని వార్త యొక్క సారాంశం. ఇక నర్సింగ్ ఆఫీసర్ రాత పరీక్ష ఫలితాలు విడుదల. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఇక MTP కోర్సులకు కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్. కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6 ఉదయం 8 గంటల నుంచి May 9 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. 10 మార్కులతోటే RGUKTలో సీట్లు. బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో GPA ఆధారంగా ఈ వర్సిటీలోని సీట్లను భర్తీ చేశారు. దాని స్థానంలో మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేయాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే సర్కారుకు చేరాయి. ఇక సర్కారు ఆమోదం లాంఛనమే కానుంది. ఈ నెలలో అడ్మిషన్ల నోటిఫికేషన్ వర్సిటీ అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయినటువంటి ఈ RGUKTలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థలో చేరిన వారికి పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నారు. గ్రామీణ నిరుపేద ప్రతిభావంతుల కోసమే ఈ వర్సిటీని ఏర్పాటు చేశారు. అయితే మార్కుల విధానంలో అడ్మిషన్లు కల్పిస్తే సర్కారు బడుల్లోని విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. GPAతోనే అడ్మిషన్ కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి 10వ తరగతి మెమోలపై GPAతో పాటు మార్కులను కూడా ముద్రించారు. మొత్తంగా కాకుండా సబ్జెక్టుల వారీగా GPAను మాత్రమే ముద్రించారు. గతంలో GPA ఆధారంగా ఎంపిక చేసేవారు. సర్కార్ బడుల్లో చదివిన వారికి అదనంగా 4 పాయింట్లు కలపడంతో కలిసి వచ్చేది. దీంతో అధిక సీట్లను సర్కార్ బడుల విద్యార్థులే దక్కించుకునేవారు. గ్రేడింగ్లో కాకుండా మార్కుల విధానంలో సీట్లను భర్తీ చేస్తే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అధిక సీట్లను దక్కించుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెమోలపై గ్రేడింగ్ ఉన్న మార్కులను భర్తీ చేయడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. మార్కులను కాకుండా గ్రేడింగ్ను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక వెబ్సైట్ ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీకి విడుదలైంది. సమాధానాలు, రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను విద్యార్థుల అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెబ్సైట్ కన్వీనర్ తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాతృభాషలో బోధించాలా లేదా ఇంగ్లీషులోనా? చాలా సూచనలు తీసుకున్నాం. 15 రోజుల్లో నివేదిక. ఆకునూరు మురళి. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా అమలు చేయాలన్న దానిపై
వర్కింగ్ రూట్ వేసినట్టు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి తెలిపారు. 15 రోజుల్లో ఆ నివేదిక వస్తుందని అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బషీరాబాద్లోని తెలంగాణ విద్యా కమిషన్ ఆఫీస్లో సోమవారం ప్రభుత్వ బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనే అంశంపై తెలంగాణ విద్యా కమిషన్ ఉన్నత స్థాయి సెమినార్ నిర్వహించింది. ఆకునూరు మురళి అధ్యక్షత వహించగా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ అనే అంశాన్ని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తున్నామన్నారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్లో డాక్టర్ విజయ్ కుమార్ తడకమల్ల వివిధ సభ్యులు ఉన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మాతృభాషలో బోధించాలా లేదా ఇంగ్లీష్లో మాట్లాడేలా బోధించాలా అన్న దానిపై చాలా సూచనలు తీసుకుంటున్నట్టు ఆకునూరు మురళి తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ఉద్యోగ అవకాశాలు, అందుబాటులోకి ఉన్నత విద్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నట్టు ఇచ్చాడు. ఇక పూర్వ విఆర్ఓ విఆర్ఏలను జీపీఓలుగా నియమించాలి ప్రభుత్వానికి టీజీఆర్ఎస్ఏ విజ్ఞప్తి. రెవెన్యూ అసోసియేషన్ సంఘాలు విజ్ఞప్తి చేయడం. ఇంజనీరింగ్ సెట్ ప్రైమరీకి విడుదల 20,000 మంది రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్. ఇంజనీరింగ్ సంబంధించి ప్రైమరీకి వెబ్సైట్కి సంబంధించిన ప్రైమరీకి విడుదలైంది. ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ రాజ్యాంగ విరుద్ధమని లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం వీరాచారి, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీకాంతారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏకీకృత సర్వీస్ నిబంధనలను గతంలో అనేక ముఖ్యమంత్రులు ఇచ్చిన జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టులు తిరస్కరించాయని గుర్తు చేశారు. ఆర్టికల్ 371D ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ, పంచాయతీరాజ్ చట్టం, రాష్ట్రపతి ఉత్తర్వులు 1975, రాష్ట్రపతి ఉత్తర్వులు 2018పై హైకోర్టులో స్టే ఉందని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరూ పంచాయతీరాజ్ జిల్లా సీఈఓ పరిధిలో పనిచేయాలని పేర్కొన్నారు. దోస్త్ అడ్మిషన్లలో విద్యార్థులకు సహకరించండి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. దోస్త్ ద్వారా డిగ్రీల ప్రవేశాలకు హెల్ప్ లైన్ కోఆర్డినేటర్లు సహకరించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న అడ్మిషన్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సహాయ కేంద్రాలు విద్యార్థుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరికీ దోస్త్ అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి సూచించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. IMF విడుదల చేసినటువంటి తాజా ప్రపంచ ఆర్థిక నివేదిక ఏప్రిల్ 2025 ప్రకారం భారత్ ఈ ఏడాది జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ కీలక పరిణామం భారత ఆర్థిక ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవనుంది. IMF నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి భారత నామమాత్ర జీడిపి $41,87,017 బిలియన్ చేరగా, ఇదే సమయంలో జపాన్ జీడిపి 41,86,000 జీడిపికి ఇది $4,187.017 బిలియన్. జపాన్ జీడిపి $4,186 బిలియన్. ఈ స్వల్ప తేడాతో భారత్ జపాన్ అధిగమించి 4వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి విదితమే. భారత్ ప్రస్థానం ఇక్కడితో ఆగిపోదని, రానున్న సంవత్సరంలో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విస్తరిస్తుందని IMF అంచనా వేసింది. 2028 నాటికి భారత జీడిపి $5,584 బిలియన్ చేరుతుందని, అదే సమయంలో జర్మనీ జీడిపిని కంటే అధిగమించి 3వ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది IMF. ఇక ఇప్పుడు ప్రస్తుతం అగ్రస్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా ఉండగా 3వ స్థానంలో జపాన్ ఉంది. ప్రస్తుతం 3వ స్థానంలో జర్మనీ ఉంది. ప్రస్తుతం భారత్ 5వ స్థానంలో ఉండగా జపాన్ అధిగమించి 4వ స్థానాలకు చేరింది. నీట్ పీజీ 2 షిఫ్ట్లపై సుప్రీంకోర్టులో కేసు. వచ్చే నెల 15వ తేదీన 2 షిఫ్టులలో నీట్ పీజీ 2025 పరీక్ష నిర్వహిస్తామంటూ వెలువడిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2 షిఫ్టులకు బదులు ఒకేసారి పరీక్ష నిర్వహించాలని, పరీక్షార్థులందరికీ ఏకరూప, పారదర్శక, నిష్పాక్షిక పరీక్ష వాతావరణం కల్పించాలని, పరీక్ష కేంద్రాల సంఖ్యను దేశవ్యాప్తంగా పెంచాలని పిటిషన్లు అయిన 7 వైద్యుల తరపున న్యాయవాదులు సంస్కృతి భట్నాగర్,
అభిష్ట్ షీలా వాదించారు. 2 షిఫ్టులలో పరీక్ష పెడితే ఒక షిఫ్ట్ వాళ్ళకు కఠినమైన ప్రశ్నలు రావచ్చని, నీట్ పీజీ 2024లో ఇలాగే జరిగిందని, మరో షిఫ్ట్ వాళ్లకు సులభ ప్రశ్నలు రావచ్చన్నారు. అలాంటప్పుడు మొత్తం అభ్యర్థుల మధ్య ప్రశ్నల కఠినత్వ స్థాయిలో తేడాలు రావచ్చు. దానికి బదులు ఒకే షిఫ్ట్లో అందరికీ పరీక్ష పెట్టాలని లాయర్లు వాదించారు. ఇక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు. అనా పైసా పుట్టట్లేదు, ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రహదారులు వేయడం కాదు, గుంతలు పూడ్చేందుకు డబ్బులు లేవు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. పోలీస్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, బద్నాం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని, ఉద్యోగులు రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు, విపక్ష నేతల చేతుల్లో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి సమరం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, 1వ తేదీనే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పోలీస్ శాఖ సోమవారం ఒక టీవీ ఛానల్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం, అప్పులు, వడ్డీలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉద్యోగులు ప్రజల కోసమే తాను పనిచేస్తున్నామని, ఉద్యోగులు తాను వేరువేరు కాదని, అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పదవి విరమణ వయసును 50 నుంచి 60 ఏళ్లకు పెంచింది. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన 8,500 కోట్లు, నెల జీతాలు, పింఛన్లు, బెనిఫిట్స్, దాచుకున్న సొమ్ము 9,000 కోట్లను గత ప్రభుత్వం బకాయి పెట్టింది. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలు తమకు వారసత్వంగా బకాయిలు ఇచ్చాయని గుర్తుంచుకోవాలని హితవు పలికారని ఇవ్వడం జరిగింది. దీంతో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలించాం. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తుంది.